ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఎన్టీఆర్ అవార్డులు అయితే ప్రదానం చేస్తున్నారు. మనతో పాటు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్టీ రామారావు గారు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని అందరికీ తెలుసు. మరి ఆయన పేరు మీద ఈ రోజు ఇక్కడ ఆడిటోరియంలో అవార్డులు ప్రదానం చేయడం ఎలా అనిపిస్తుంది? తెలుగు జాతి గర్వించదగ్గ మోహనత వ్యక్తి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఎక్స్రే సంస్థ ఈరోజు సుప్రసిద్ధ హాస్య నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్టీఆర్ అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన బాల్యం అంతా కూడా రామారావు గారు జన్మించిన నిమ్మకూరులోనే జరిగింది. రామారావు గారి ఆశీస్సులతోనే సినీ రంగంలో ప్రవేశించారు. రామారావు గారి సూచనల మేరకే తనకంటూ సినిమా రంగంలో ఒక వినూత్నమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇవాళ తెలుగునాట హాస్య కథానాయకుడు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే హాస్యానికి ఒక కథానాయక స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఇంకా సహజంగా సినిమాలో కొన్ని హాస్య పాత్రలు మాత్రం ఉంటాయి, కానీ హాస్య నటుడు కథానాయకుడై ప్రజల్ని అలరించిన వాళ్ళు అరుదు. ఒక రకంగా మనకి ఇంగ్లీష్ చిత్రాల్లో చార్లీ చాప్లిన్ కనబడతాడు. అలాగే తెలుగు చలనచిత్రాల్లో చార్లీ చాప్లిన్ లాంటి వాడు మన రాజేంద్ర ప్రసాద్ గారు. వారికి ఇవాళ ఎన్టీఆర్ అవార్డు ఇవ్వటం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగు ప్రజల్ని హాస్య డోలికల్లో ముంచెత్తినవాడు రాజేంద్ర ప్రసాద్. పైగా ఎన్టీ రామారావు గారి యొక్క సాన్నిధ్యంలో పెరిగినవాడు, ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో ఎదిగినవాడు. ఆయనకి ఇవాళ ఎక్స్రే సంస్థ ఎన్టీఆర్ అవార్డు ఇవ్వటం చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే పొలిటికల్గా చూసుకున్నా, లేదు అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఫస్ట్ నుండి కూడా రామారావు గారిని అధిగమించిన వాళ్ళు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కానీ ఇటు పొలిటిక్స్లో కానీ ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు అంత స్ఫూర్తిదాయకంగా ఎవరున్నారంటారు? రామారావు గారు ప్రతి ఒక్కడు హృదయంలో ఉంటాడండి. దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఉండొచ్చు కానివ్వండి, ఆయన అందరికీ కూడా ఆయన అభిమాన పాత్రుడే. సినిమా నటుడిగా ఆయన అభిమానించిన వాడంటూ ఉండడు. ఒక తరం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే పెరిగింది. అంచేత ఆయనతో ఎవరిని కూడా మనం పోల్చడానికి వీలే విషయం కాదు. ఆయనే సాటి, ఆయనకి మరొకరు లేరు పోటీ. సార్, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎన్టీ రామారావు గారే. ఆ కాలంలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆయన సినిమా? అన్ని సినిమాలు ఎన్టీఆర్. కొన్ని ఈ తరం సినిమాలకి ఆ తరం సినిమాలకి కంపేర్ చేస్తే ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉంటుంది అసలు? అలాంటి సినిమాలు కానీ లేదంటే అలాంటి యాక్టర్స్ కానీ ఇప్పుడు తరంలో ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? సంబంధమే లేదు. ఎందుకంటే అప్పటికిప్పటికి అసలు పోలికే లేదు. ఎన్టీ రామారావు గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ వాళ్ళ కఠోర క్రమశిక్షణతో వాళ్ళు నట జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని కూడా వాళ్ళు ఒక ఆదర్శప్రాయంగా మలుచుకున్నారు. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు లేవు. సినీ నటులు అంటే వాళ్ళ క్రమశిక్షణ రాహిత్యంగా కనపడుతుంది చూస్తుంటే. తర్వాత పరిశ్రమ అంటే కష్టపడి పైకి రావాలని చెప్పి ఆలోచన లేదు. ఉదాహరణకు వీళ్ళందరూ కూడా ఒక సంభాషణ చెప్పాలన్నా, భాష మీద ఒక పటుత్వం కావాలన్నా ఎంత శ్రమించారో చెప్పడానికి లేదు. రామారావు గారు అయితే పురాణ పాత్రలని ఆయన ధరించాడు. పురాణ పాత్రలు ధరించాలంటే మొత్తం పురాణాలను చదివి ఆ పాత్ర యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అంచేత వాటిని మన ఇతిహాసాలన్నీ కూడా అపోసన పట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు. వాటి సారాంశాన్ని ఆయన తెలుసుకోబట్టి అంత పాత్రలు ఆయన జీవించాడు, మనల్ని రంజింపు చేశాడు, మన హృదయాల్లో చిరస్థాయి నిలిచాడు. ఆ పద్ధతి ఈనాటి నటులు ఎక్కడ కూడా లేదు. తర్వాత సంగీతం, రామారావు గారి సినిమాల్లో ఉన్న అద్భుతమైన సంగీతం అంతా ఎంత కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ సంగీతం మనం వింటున్నాం. కానీ ఇవాళ ఒక పాట కూడా నిలిచే పరిస్థితి లేదు. ఏదో ఒక నెల రోజులు 2 నెలలు ఒక పాట వింటాం, ఆ తర్వాత మర్చిపోతూ ఉంటాం. కానీ ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాల పర్యంతం కూడా ఆనాడు ఘంటసాల గారి గాత్రంలో వచ్చిన రామారావు గారి పాటలు ఈరోజు కూడా మనందరికి కూడా మన హృదయాల్లో ఈ చెరగన ముద్ర వేస్తున్నాయి, మన వీణులు విందు చేస్తున్నాయి, మనల్ని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. అంచేత ఈ ప్రత్యేకించి నటులన్న వాళ్ళు రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని ఆ క్రమశిక్షణాయుతంగా జీవితాన్ని వాళ్ళు సాగించాలి. రెండోది ఏంటంటే పాత్రల యొక్క విశిష్టతని తెలుసుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దానికోసం కఠోరంగా క్రమశిక్షణతో వ్యవహరించాలి.
ఎందుకంటే ముఖ్యంగా భాష మీద పట్టుత్వం లేదు ఈనాటి ఈ కథానాయకులకి. కానీ వీళ్ళు రామారావు గారికి కానీ, నాగేశ్వరరావు గారికి కానీ వాళ్ళకి భాష మీద పట్టుత్వం ఉండేది. దానికోసం ఎంతో పరిశ్రమ చేశారు. ఉదాహరణకి నాగేశ్వరరావు గారు అయితే డైలాగులన్నీ కూడా మన ఈయన దగ్గర నేర్చుకున్నాడు. ఆ రకంగా డ్రామా ఆర్టిస్టుల దగ్గర వాళ్ళు నేర్చుకొని వీళ్ళంతా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు కనుక మంచి ఉచ్చారణ చేయటం కానివ్వండి, భాష మీద ఒక సాధికారత కానీ వాళ్ళకి కలిగింది. కానీ ఈ దురదృష్టవశాత్తు ఈనాటి కథానాయకులకు కానీ కథానాయికలకు కానివ్వండి తెలుగు మీద ఏమాత్రం పట్టుత్వం లేదు. ఆంగ్లం తెలియని ఒక సంకర భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ డైలాగ్ డెలివరీ అన్నది అసలు మనం ఊహించలేము ఆనాటి తరానికి ఈనాటి తరానికి. అంచేత వీటినన్నిటి కూడా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఒక క్రమశిక్షణాయుతంగా జీవితాన్ని గడిపి, ఎందుకంటే కళాకారులను ఎక్కువగా ప్రజలు ఆరాధిస్తారు, వాళ్ళని అనుసరిస్తారు. అంచేత మన జీవితాలు స్వచ్ఛంగా ఉంటే అది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. కానీ మనం రోజు చూస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు, లేకపోతే ఏ చోట దొరుకుతారు, పబ్బుల్లో దొరుకుతారు. ఈ రకమైన పరిస్థితులు వాళ్ళ సినీ పరిశ్రమలో ఉంటుంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అలాగే సినీ పెద్దలు కూడా ఇవాళ ఒక క్రమశిక్షణాయుతంగా వ్యవహరిస్తున్నట్టు కనపడతలా. ప్రభుత్వాలు తగాదాలు పెట్టుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నాకైతే అర్థం కాని పరిస్థితి. రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ ఏ రోజున ఆ రకమైన పరిస్థితి ఉందా? లేదు కదా. ఇవాళ ఈ పరిస్థితిలో వ్యవహరిస్తున్నారు, పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారు. అందుచేత ఎన్టీ రామారావు గారిని కానీ నాగేశ్వరరావు గారిని కానీ ఆ తర్వాత కృష్ణ గారు, ఆయన కూడా సామాన్యుడు కాదు, సాహసవంతుడిలో ఆయన కృష్ణను పేర్కొంటారు. వీళ్ళందరూ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక ఆదర్శం చూపిన మహానటులు. శోభనరావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి జీవితాలు ఒక అర్థవంతమైన జీవితాలను గడిపారు, ఆదర్శంగా నిలిచారు. వాళ్ళని అనుసరించాలి నేటి తరం అని చెప్పి నేను కోరుకుంటున్నాను.